సలీల్ అరోరా అండ్ అనికేత్ వర్మ. ఈ ఇద్దరిలో మోస్ట్లీ ఒకరికి మాత్రమే ప్లేయింగ్ లెవెల్ లో ఆడే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరిని కూడా ఆడిస్తే బౌలింగ్ వీకే ఛాన్స్ ఉంది. అనికేత్ వర్మ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో అద్భుతంగా ఆడాడు, కానీ తన రీసెంట్ ఫామ్ అంతగా బాగలేదు. సలీల్ అరోరా చూస్తే ఫస్ట్ టైం ఐపీఎల్ ఆడుతున్నాడు, కానీ రీసెంట్ ఫామ్ పిచ్చెక్కిస్తుంది. ఇప్పుడు ఈ ఇద్దరిలో ఎవరిని ఆడించాలని టీం కి పెద్ద తలనొప్పిగా మారింది. ఆ తలనొప్పి జెండు బామే ఈ వీడియో. ఒకసారి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో చూస్తే మీకు కొంచెం క్లారిటీ రావచ్చు. ఓపెనర్స్ గా అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, నెంబర్ 3 లో ఇషాన్ కిషాన్, నెంబర్ 4 లో క్లాసెన్, నెంబర్ 5 వేకెంట్, నెంబర్ 6 లో నితీష్ కుమార్ రెడ్డి, నెంబర్ 7 లో లియామ్ లివింగ్స్టోన్, నెంబర్ 8 లో హర్ష దూబే, 9 లో బేడెన్ కాస్, 10 లో హర్ష పటేల్, 11 లో జయదేవ్ ఉనడ్కట్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా శివాంగ్ కుమార్ ఆర్ జీసన్ అన్సారీ. బ్యాటింగ్ లో చూస్తే టాప్ 4 లో ఖచ్చితంగా వాళ్ళే ఆడతారు అండ్ నితీష్ కుమార్ రెడ్డి కూడా ఖచ్చితంగా ఆడే ఛాన్స్ ఉంది. లివింగ్స్టన్ కి 13 గోల్స్ పెట్టారు కాబట్టి ఫస్ట్ మ్యాచ్ లో ఖచ్చితంగా ఛాన్స్ ఇస్తారు. అండ్ ఇక్కడ మనకి చూస్తే ఒక స్పాట్ మాత్రం ఖాళీగా ఉంది, నెంబర్ 5 స్పాట్. ఈ స్పాట్ కోసం అనికేత్ వర్మ అండ్ సలీల్ అరోరా ఇద్దరు కూడా పోటీ పడుతున్నారు. మరి ఇద్దరులో ఎవరైతే బాగుంటుంది స్టాట్స్ కంపేర్ చేసి చూద్దాం. అనికేత్ వర్మ లాస్ట్ ఇయర్ ఐపీఎల్ లో ఎక్సలెంట్ గా పర్ఫార్మ్ చేశాడు. తన 12 మ్యాచెస్ లో 236 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ 26 గా అండ్ స్ట్రైక్ రేట్ 166 గా ఉంది. తర్వాత ఎంపీ టీ20 లీగ్ లో 6 మ్యాచ్ లో ఏకంగా 192 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ 38 అండ్ స్ట్రైక్ రేట్ 184 గా ఉంది. ఒక మ్యాచ్ లో అయితే 46 బాల్స్ 91 రన్స్ కొట్టేశాడు. బట్ ఈ లీగ్ లో కాంపిటీషన్ ఎక్కువగా ఉండదు. తర్వాత సయ్యద్ ముస్కల్ ట్రోఫీలో 9 మ్యాచ్ లో 120 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ 15 గా అండ్ స్ట్రైక్ రేట్ 164 గా ఉంది. తన స్ట్రైక్ రేట్ చాలా బాగుంది, బట్ యావరేజ్ చాలా తక్కువగా ఉంది. ఈ టోర్నమెంట్ లో తన 2 టైమ్స్ మాత్రమే 30+ రన్స్ కొట్టేశాడు అండ్ 5 మ్యాచ్ లో అయితే సింగిల్స్ గా అవుట్ అయ్యాడు. ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా తన రేంజ్ బ్యాటింగ్ చేయలేదు. సెకండ్ మ్యాచ్ తన బాల్ ని బాగా స్ట్రైక్ చేశాడు, కానీ ఓంకార్ తలమలే అద్భుతంగా క్యాచ్ పెట్టడంతో 6 వెళ్లే బాల్ ని అవుట్ అయ్యాడు. ఓంకార్ తలమలే పట్టిన క్యాచ్ ఉందంటే టీ20 వరల్డ్ కప్ లో సూర్యకుమార్తో పట్టిన క్యాచ్ లా ఉంది. అనికేత్ వర్మ అయితే ఫామ్ తో అండ్ కొంచెం లక్ తో కూడా స్ట్రగుల్ అవుతున్నాడని చెప్పాలి. సలీల్ అరోరా సయ్యద్ ముస్కల్ ట్రోఫీలో 8 మ్యాచ్ లో 358 రన్స్ కొట్టేశాడు. తన యావరేజ్ 71 గా అండ్ స్ట్రైక్ రేట్ 198 గా ఉంది. తన ప్రతి మ్యాచ్ లో రన్స్ కొట్టేశాడు, ఇందులో సెంచరీ కూడా ఉంది. రీసెంట్ ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా బుర్రపాడు బ్యాటింగ్ చేశాడు. ఫస్ట్ మ్యాచ్ లో 47, 56 అండ్ సెకండ్ మ్యాచ్ లో 33 బాల్స్ లోనే ఏకంగా 81 రన్స్ కొట్టేశాడు. అసలు ఫస్ట్ మ్యాచ్ లో బాగా ఆడినా సరే ఇంకోసారి బ్యాటింగ్ వచ్చాడు. సో మేబీ ఇదే హింట్ అనుకోవచ్చు తన ప్లేయింగ్ లెవెల్ లో ఆడతారని. సో రీసెంట్ ఫామ్ బట్టి చూస్తే సలీల్ అరోరాని ప్లేయింగ్ లెవెల్ లో ఆడించాలి. అండ్ ప్రైస్ చూసిన అనికేత్ వర్మ 30 lakhs అండ్ సలీల్ అరోరా 1.5 crore. ఏ ఆస్పెక్ట్ లో చూసినా సలీల్ అరోరా బెస్ట్ చాయిస్ అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చెప్పండి, పర్లేదు కానీ హైప్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చెప్పండి, మళ్ళీ కానీ గంట కొట్టండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు.